క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో అక్టోబర్ 6, 7, 8 తేదీల్లో 27వ అంతర్జాతీయ యువజన మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు సివైఎఫ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మూర్తిరాజు తెలిపారు. కాకినాడ గొడార్గుంటలో గల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నివాసంలో సివైఎఫ్ ఆధ్వర్యంలో అక్టోబర్ 6, 7, 8 తేదీల్లో నిర్వహించనున్న అంతర్జాతీయ యువజన మహోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, వాసిరెడ్డి యేసుదాసు, పంతం సందీప్లు యువజన మహోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ, వాసిరెడ్డి యేసుదాసు, మూర్తిరాజు మీడియాతో మాట్లాడుతూ ఆనందం నుండి అవమానంలోకి వెళుతున్న యువతను మేల్కొల్పేందుకు నిర్వహిస్తున్న యువజన మహోత్సవాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఈసారి సెల్ టు హెల్ అంటే ఈ రోజుల్లో కుటుంబాలని సెల్ ఎంత ప్రయోజనకరమో అంత ప్రమాదకరం. అది 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేయాలని, పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటాం ఈ సెల్, భార్యాభర్తల భవిష్యత్తుతో ఆడుకుంటాం ఈ సెల్. ఈ సెల్ 2 రకాలు, ఒక రకంగా ఉపయోగకరం అయితే ఒక రకంగా దాని హానికరమైన అనుకోవట్లేదు. 10 మందికి తెలియచేయాలి. దాన్ని ఎంతవరకు ఏదన్నా ఉందనుకోండి, శృతిమించి శృతిమించి చేసినా ఏం చెప్తే ఏమవుతుంది, అలాగా ఎంతవరకు వాడుకోవాలో దాన్ని ఒక టెలిఫోన్ కింద వాడుకుని ఎప్పుడన్నా జ్ఞానపరంగా ఏమన్నా కావాల్సి వస్తే వాడుకోవాలి తప్ప ఎప్పుడన్నా ఉల్లాసపరంగా తప్ప 24 గంటలు దాంతో ఉన్న కాన్సెప్ట్లో, ఎందుకంటే వేలాది మంది, లక్షలాది మంది వస్తారు ఈ ప్రోగ్రామ్. అటువంటి చోట దీన్ని అవేర్నెస్ స్టార్ట్ చేస్తే దీన్ని మొత్తం టోటల్గా మన ఆంధ్రప్రదేశ్లో అవేర్నెస్ తీసుకురావచ్చు. దానికి మూర్తిరాజు గారు కారణం అవుతుంది. ఇంటర్నేషనల్గా జెరూసలేంలో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. 3 మీటింగ్లు కూడా నేను అటెండ్ అయ్యాను. చాలామంది పెద్దలు కూడా రావడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కో సంవత్సరం ఒక్కో కాన్సెప్ట్ పెట్టి ప్రజల్ని, ప్రభుత్వాలు చేయలేని పని ఈరోజు సంస్థ మూర్తిరాజు గారు చేస్తూ ఉన్నారు. నానాజీ గారు కానీ, లేదా ఇంకొక ఎమ్మెల్యే గారు కానీ, ఇంకొక ఎంపీ గారు కానీ ఒక పట్టా ఇస్తారో, లేదా ఒక ఇళ్ల స్థలం ఇస్తారో, లేదా ఒక బందర్ కార్డు ఇస్తారో, లేకపోతే ఒక సైకిల్ ఇస్తారు, మోటార్ సైకిల్ ఇస్తారు. కానీ అలా కాదు, మూర్తిరాజు గారు జీవితాన్ని మార్చి మంచి మార్గంలో నడిపించి యువతని చెడు మార్గాలకు వెళ్లకుండా ఎన్నో కాన్సెప్ట్లు, కాపు కళ్యాణ మండపంలో ఒక సంవత్సరం 2013లో కష్టపడటానికి ఇష్టపడాలని ఒక కాన్సెప్ట్ పెట్టాం. తద్వారా ఆ రోజు 3000 మంది వచ్చి 3000 మంది కూడా మనం కష్టపడి భవిష్యత్తులో ముందుకు రావాలని ఒక ఆలోచన ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సెల్ గురించి పెట్టారు. సెల్ అవసరం దానికే వాడాలి తప్ప అక్కర్లేని దానికి వాడితే అది పీకి మీద వస్తుందని చెప్పి ఈసారి కాన్సెప్ట్ కూడా పెట్టడం జరిగింది. ఏదైనా ఎంతవరకు ఉండాలో మనం అంతవరకు ఉండాలి, ఎంత వాడాలో అంత వాడాలి తప్ప 24 గంటల చాటింగు, వీడియో కాల్, ఆడియో కాల్ ఇవన్నీ చేసి ఉన్న జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు ఎవరు. అది పాడవకూడదు అన్నదే మూర్తిరాజు గారు ఆ కాన్సెప్ట్ అని చెప్పి సందర్భంగా మూర్తిరాజు గారిని, ఆ సిఓఎఫ్ మెంబర్స్ని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అందరినీ కూడా అభినందిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే రావాలని చెప్పి ఆహ్వానిస్తాం. ఇది 27వ అంతర్జాతీయ యువజన మహోత్సవాలు కాకినాడలో జరగబోతున్నాయి. అంతర్జాతీయంగా అనేక దేశాల నుండి తెలుగు ప్రజలు హాజరు కాబోతున్నారు, తెలుగు యువత హాజరు కాబోతున్నారు. ఈ సంవత్సరం ఆనందం నుండి అవమానంలోకి వెళ్ళిపోతున్న నేటి యువత ఎందుకు వెళ్ళిపోతుంది, ఆనందకరంగా వాడాల్సిన సెల్లు ఎందుకు అవమానంలోకి దారితీస్తుంది అన్న కాన్సెప్ట్తో మేము అనేక మంది యూత్ కౌన్సిలింగ్స్ ఇస్తూ ఇలా పాడైపోవడం గల కారణాలు, మూలాలు కనుగొన్నాం. మూలాలు సెల్ ఫోన్గా తేలింది. అందుకనే దానికోసం ప్రత్యేక సదస్సును ఏర్పాటు చేసి యూత్కి చెప్తే వింటారు, వాళ్ళకి చెప్పే రీతిలో చెప్పగలగాలి. కనుక ఒక మంచి మ్యూజిక్ ఇచ్చే వాళ్ళకి కాన్సెప్ట్లో మంచి తరగతులు నిర్వహించబోతున్నాం. ప్రముఖులైన వారు వస్తున్నారు, దీనికి రాష్ట్ర కేంద్ర ప్రముఖులు రాబోతున్నారు. కనుక యువకులందరూ కూడా 2 తెలుగు రాష్ట్రాలను యువకులందరూ దీనిలో పాల్గొని దైవ దీవెనలు పొందాలని అక్టోబర్ 6 నుంచి 8 వరకు కాకినాడలో జరగబోతున్నాం. ఈ అంతర్జాతీయ యువజన మహోత్సవాలకు మీ అందరికీ స్వాగతం.